హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం వైజ్ఞానిక్ చేతనా కే వాహక్ చంద్రశేఖర్ వెంకట్రామన్. దీనికి సంబంధించిన లేఖక్ పరిచయను ఇక్కడ నేను చెప్పట్లేదు, ఎందుకంటే పాఠం చెబితేనే వీడియో చాలా లెంతీగా అవుతుంది. అలాంటప్పుడు రచయిత పరిచయం కూడా చెబితే మరింత లెంతీగా అవుతుందని చెప్పట్లేదు. అయితే ఇంత మంచి పాఠాన్ని ఇచ్చిన రచయిత పేరు చెప్పుకొని పాఠం మొదలు పెడదాము. ఈ పాఠం లేఖకు అంటే రచయిత ధీరంజన్ మాల్వే. వైజ్ఞానిక చేతనాకి వాహక్ చంద్రశేఖర్ వెంకట్రామన్ అంటే శాస్త్రీయ స్ఫూర్తికి సారథి లాంటి వారు చంద్రశేఖర్ వెంకట్రామన్ అని అర్థం, లేదా శాస్త్రీయ స్ఫూర్తికి వారధి లాంటి వారు చంద్రశేఖర్ వెంకట్రామన్ అన్న ఈ పాఠానికి కరెక్ట్గా అర్థం సరిపోతుంది. पेड़ से सेब गिरते हुए तो लोग सदियों से देखते आ रहे थे, मगर गिरने के पीछे छिपे रहस्य को न्यूटन से पहले कोई और समझ नहीं पाया था. ठीक उसी प्रकार विराट समुद्र की नील वर्णीय आभा को भी असंख्य लोग आदिकाल से देखते आ रहे थे, मगर इस आभा पर पढ़े रहस्य के पर्दे को हटाने के लिए हमारे समक्ष उपस्थित हुए సర్ చంద్రశేఖర్ వెంకట్రామన్. ఇక్కడ ఒకసారి అర్థాలను చూద్దాము. ఇక్కడ సది అని ఉంది కదా, సది అంటే శతాబ్దం అని అర్థం. ఓకే, అలాగే సదియా అంటే శతాబ్దాలు. ఇక్కడ సదియోన్సే అని ఉంది అంటే శతాబ్దాల నుండి అని అర్థం. చిపే అంటే దాగి ఉన్న, విరాట్ సముద్రం అంటే విశాలమైనటువంటి సముద్రం అని అర్థము. నీలివర్ణీయ ఆభా అంటే నీలివర్ణపు కాంతి అని అర్థం. చెట్టుపై నుండి యాపిల్ పడటాన్ని ప్రజలు శతాబ్దాల నుండి గమనిస్తూనే ఉన్నారు, కానీ అలా యాపిల్ పండు కింద పడడం వెనుక ఉన్న రహస్యాన్ని న్యూటన్ కంటే ముందు ఎవరూ చెప్పలేదు. సరిగ్గా అదేవిధంగా విశాల సముద్రపు నీలవర్ణపు కాంతిని కూడా అనాది కాలము నుండి లెక్కలేనంత మంది చూస్తూనే ఉన్నారు. అంటే సముద్రపు నీళ్లకు ఆ నీలి రంగు ఎలా వచ్చింది, దాని వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి, ఇది ఛేదించడానికే మన ముందు సర్ సివి రామన్ ప్రత్యక్షమయ్యారు అని రచయిత చెప్తున్నారు. అయితే సర్ సివి రామన్ అనే భౌతిక శాస్త్రవేత్తను పరిచయం చేసే ఈ పాఠంలో మొదట న్యూటన్ గురించి ఎందుకు చెప్పారు అంటే, న్యూటను భౌతిక శాస్త్ర पितामहुडू. बात सन 1921 की है, जब रामन समुद्री यात्रा पर थे. जहाज के डेक पर खड़े होकर नीले समुद्र को निहारना प्रकृति प्रेमी रामन को अच्छा लगता था. वे समुद्र की नीली आभा में घंटों खोए रहते, लेकिन रमन केवल भावुक प्रकृति प्रेमी ही नहीं थे. उनके अंदर एक वैज्ञानिक की जिज्ञासा भी उतनी ही सशक्त थी. यही जिज्ञासा उनसे सवाल कर बैठी, आखिर समुद्र का रंग नीला ही क्यों होता है, कुछ और क्यों नहीं. रामन सवाल का जवाब ढूंढने में लग गए. जवाब ढूंढते ही वे విశ్వవిఖ్యాత్ బన్ గయే. 1921లో రామన్ సముద్ర ప్రయాణం చేసేటప్పుడు ఓడ యొక్క పైభాగం ఉంటుంది కదా, డెక్. సో దానిపైన నిలబడి సముద్రాన్ని తదేకంగా చూస్తూ ఉండేవారట. గంటల తరబడి ఆ నీలిరంగు అంటే సముద్రానికి నీలిరంగు ఉంటుంది కదా, ఆ నీలిరంగు కాంతిలో నిమగ్నమైపోయేవారట. సో నిహారణ అంటే ఇక్కడ తదేకంగా చూడడాన్ని నిహారణ అంటారు. ఓకే, ఎందుకు అలా చూసేవారు ఆయన అంటే, ఆయన ఒక ప్రకృతి ప్రేమికుడు. ఆయనలో భావుకత కలిగినటువంటి ప్రకృతి ప్రేమికుడు ఏ స్థాయిలో అయితే ఉన్నాడో అదే స్థాయిలో కొత్త విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినటువంటి శాస్త్రవేత్త కూడా ఉన్నాడు. అందుకనే ఆయన తనకు తానుగా కొన్ని ప్రశ్నలు వేసుకున్నారు. ఈ సముద్రము నీలం రంగులోనే ఎందుకుంటుంది, వేరే రంగులో ఎందుకుండదు అనే ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడంలో ఆయన మునిగిపోయారు. ఎప్పుడైతే ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికారో, దొరికాయో, అప్పుడు ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన
భౌతిక శాస్త్రవేత్తల కోవలో నిలబడ్డారు. रामन का जन्म 7 नवंबर सन 1888 को तमिलनाडु के तिरुचिरापल्ली नगर में हुआ था। इनके पिता विशाखापट्टनम में गणित और भौतिकी के शिक्षक थे। पिता इन्हें बचपन से गणित और भौतिकी पढ़ाते थे। इसमें कोई अतिशयोक्ति नहीं होगी कि जिन दो विषयों के ज्ञान ने उन्हें जगत प्रसिद्ध बनाया, उनकी सशक्त नींव उनके पिता ने ही तैयार की थी। कॉलेज की पढ़ाई उन्होंने पहले ABN कॉलेज तिरुचिरापल्ली से और फिर प्रेसिडेंसी कॉलेज मद्रास से की। BA और MA दोनों ही परीक्षाओं में उन्होंने काफ़ी ऊंचे अंक हासिल किए। 1888 నవంబర్ 7వ తేదీన తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రామన్ జన్మించారు. వీళ్ళ తండ్రి గారు గణిత మరియు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయునిగా విశాఖపట్నంలో పనిచేస్తూ ఉండేవారు. తండ్రి గణిత భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు కాబట్టి రామన్కు బాల్యం నుండే ఈ 2 సబ్జెక్ట్స్ను నేర్పిస్తూ ఉండేవారు. ఏ 2 సబ్జెక్ట్స్ అయితే ఆయనను ప్రపంచంలోని గొప్ప భౌతిక శాస్త్రవేత్తల వరుసలో నిలబెట్టాయో ఆ 2 సబ్జెక్ట్స్లోని జ్ఞానానికి సంబంధించిన పునాది ఆయన తండ్రి చిన్నప్పుడే వేశారు అని చెప్పడంలో ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు. ఆయన కాలేజీ చదువు తిరుచిరాపల్లిలోని ABN కాలేజీలో, అలాగే మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీలో ముగిసింది. తర్వాత BA MA ఈ 2 పరీక్షల్లో ఆయన అత్యధిక మార్కులతో उत्तीर्णता साधिंचడం జరిగింది. रामन का मस्तिष्क विज्ञान के रहस्यों को सुलझाने के लिए बचपन से ही बेचैन रहता था। अपने कॉलेज के ज़माने से ही उन्होंने शोध कार्यों में दिलचस्पी लेना शुरू कर दिया था। उनका पहला शोध पत्र फिलोसॉफिकल मैगजीन में प्रकाशित हुआ था। उनकी दिली इच्छा तो यही थी कि वे अपना सारा जीवन शोध कार्यों को ही समर्पित कर दे, मगर उन दिनों शोध कार्य को पूरे समय के करियर के रूप में अपनाने की कोई खास व्यवस्था नहीं थी। प्रतिभावान छात्र सरकारी नौकरी की ओर आकर्षित होते थे। रामन भी अपने समय के अन्य सुयोग्य छात्रों की भांति भारत सरकार के वित्त विभाग में अफसर बन गए। उनकी तैनाती कलकत्ता में हुई। ఇక్కడ శోధ కార్య అంటే పరిశోధనలు అని అర్థం. అంటే రీసెర్చ్ అంటాం కదా మనము, అలాగనమాట. విత్ విభాగ్ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అలాగే తైనాతి అంటే పోస్టింగ్. ఈ పారాగ్రాఫ్ అర్థం ఏంటంటే సైన్స్లోని రహస్యాలను ఛేదించడానికి రామన్ మెదడు బాల్యం నుండి తహతహలాడుతూ ఉండేది. ఆయన కాలేజీలో చదివే రోజుల్లో నుండే పరిశోధనలు చేయడంలో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవారు. ఆయన మొట్టమొదటి పరిశోధనా పత్రము ఫిలసాఫికల్ మ్యాగజైన్లో ప్రచురితమైంది. పరిశోధనలు చేయడంలోనే తన జీవితం గడిపేయాలని ఆయన మనసులోని కోరిక. అయితే ఆ రోజుల్లో రీసెర్చ్ను రెగ్యులర్ కెరియర్గా స్వీకరించేందుకు తగిన ఏర్పాట్లు కానీ పరిస్థితులు కానీ ఉండేవి కావు. ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల వైపే మొగ్గు చూపుతూ ఉండేవారట. రామన్ కూడా ఆనాటి అనేక మంది ప్రతిభావంతులైనటువంటి విద్యార్థుల్లాగానే ప్రభుత్వ ఫైనాన్స్ విభాగంలో అధికారిగా ఉద్యోగం చేపట్టారు. ఆయన మొట్టమొదటి పోస్టింగు కలకత్తాలో వేశారు. कलकत्ता में सरकारी नौकरी के दौरान उन्होंने अपने स्वाभाविक रुझान को बनाए रखा। दफ्तर से फुर्सत पाते ही वे लौटते हुए बहु बाजार आते, जहां इंडियन एसोसिएशन फॉर द कल्टीवेशन ऑफ साइंस की प्रयोगशाला थी। यह अपने आप में एक अनूठी संस्था थी, जिसे कलकत्ता के एक डॉक्टर महेंद्र लाल सरकार ने वर्षों की कठिन मेहनत और लगन के बाद खड़ा किया था। इस संस्था का उद्देश्य था देश में वैज्ञानिक चेतना का विकास करना। अपने महान उद्देश्यों के बावजूद इस संस्था के पास साधनों का नितांत अभाव था। रामन इस संस्था की प्रयोगशाला में काम चलाऊ उपकरणों का इस्तेमाल करते हुए शोध कार्य करते। यह अपने आप में एक आधुनिक हठ योग का उदाहरण था, जिसमें एक साधक दफ्तर में कड़ी मेहनत के बाद बहु बाजार की
इस मामूली सी प्रयोगशाला में पहुंचता और अपनी इच्छा शक्ति के जोर से भौतिक विज्ञान को समृद्ध बनाने के प्रयास करता। उन्हीं दिनों वे वाद्ययंत्रों की ओर आकृष्ट हुए। वे वाद्ययंत्रों की ध्वनियों के पीछे छिपे वैज्ञानिक रहस्यों की परतें खोलने का प्रयास कर रहे थे। इस दौरान उन्होंने अनेक वाद्ययंत्रों का अध्ययन किया, जिनमें देशी और विदेशी दोनों प्रकार के वाद्ययंत्र थे। ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా ఆయన తన అభిరుచిని వదిలిపెట్టలేదు. ఆఫీస్లో పని అయిపోగానే బహుబజార్లోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్కి చెందిన ప్రయోగశాలకు వెళ్తూ ఉండేవాళ్ళు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోగశాల. దీన్ని మహేంద్రలాల్ సర్కార్ అనే ఒక డాక్టరు ఎన్నో ఏళ్లు శ్రమించి పట్టుదలతో నిర్మించడం జరిగింది. దేశంలో శాస్త్రీయ చైతన్యాన్ని పెంపొందించడమే ఈ సంస్థ యొక్క ఉద్దేశం. ఇంత గొప్ప ఆశయం ఉన్న ఈ సంస్థకు, అంటే ఈ ప్రయోగశాలలో ఎప్పుడూ పరికరాల కొరత ఉండేది. ఉపకరణ్ అంటే పరికరాలు అని అర్థం, అభావ్ అంటే కొరత అని అర్థం. అరకొర సౌకర్యాలు, నామమాత్రపు పరికరాలు ఉండే ఈ ప్రయోగశాలలో రామన్ తన మొక్కవోని దీక్షతో ఓ సాధకుడిలాగా భౌతిక శాస్త్రాన్ని సుసంపన్నము చేసే ప్రయత్నాలు కొనసాగించారు, అంటే పరిశోధనలు చేస్తూ వచ్చారు అని రచయిత చెప్తున్నారు. उन्हीं दिनों वे वाद्ययंत्रों की ओर आकृष्ट हुए। वे वाद्ययंत्रों की ध्वनियों के पीछे छिपे वैज्ञानिक रहस्यों की परतें खोलने का प्रयास कर रहे थे। इस दौरान उन्होंने अनेक वाद्ययंत्रों का अध्ययन किया, जिनमें देशी और विदेशी दोनों प्रकार के वाद्ययंत्र थे. ఆ రోజుల్లోనే ఆయన సంగీత వాద్య యంత్రాల వైపు మొగ్గు చూపారు. ఆ వాద్య యంత్రాల ధ్వనుల వెనుక దాగి ఉన్న రహస్య పొరలను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఈ సందర్భంగానే ఆయన అనేక దేశీయ విదేశీయ వాద్య యంత్రాలపైన ప్రయోగాలు చేశారు. वाद्य यंत्रों पर किए जा रहे शोध कार्यों के दौरान उनके अध्ययन के दायरे में जहां वायलिन, चेलो या पियानो जैसे विदेशी वाद्य आए, वहीं वीणा, तानपुरा और मृदंगम पर भी उन्होंने काम किया. उन्होंने वैज्ञानिक सिद्धांतों के आधार पर पश्चिमी देशों की इस भ्रांति को तोड़ने की कोशिश की कि भारतीय वाद्य यंत्र विदेशी वाद्यों की तुलना में घटिया है. वाद्य यंत्रों के कंपन के पीछे छिपे गणित पर उन्होंने अच्छा खासा काम किया और अनेक शोध पत्र भी ప్రకాశిత్ కియే. సంగీత వాయిద్య పరికరాలపై ప్రయోగాలు చేయడంలో భాగంగా పాశ్చాత్య పరికరాలైన వయోలిన్, చైలో, పియానో, అలాగే భారతీయ సంగీత వాయిద్యాలైన వీణ, తాన్పురా, మృదంగం పైన కూడా ఆయన అనేకమైనటువంటి ప్రయోగాలు చేశారు. పాశ్చాత్య సంగీత వాయిద్యాలతో పోల్చినప్పుడు భారతీయ సంగీత వాయిద్యాలు అల్పమైనవనే భ్రమను ఆయన శాస్త్రీయ సిద్ధాంతాల ఆధారంగా పటాపంచలు చేశారు. సంగీత వాయిద్యాల కంపనాల వెనుక దాగి ఉన్న గణితంపై ఆయన చాలా ప్రయోగాలు చేసి అనేక పరిశోధనా పత్రాలను కూడా ప్రచురించారు. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. రామన్ తల్లిగారు సంగీత విద్వాంసురాలట. పాశ్చాత్య సంగీత వాయిద్యాలు గొప్పవని, భారతీయ సంగీత వాయిద్యాలు అల్పమైనవని అభిప్రాయము ఆ రోజుల్లో బాగా ఉండేదని తల్లి నుంచి తెలుసుకున్న రామను పాశ్చాత్య భారతీయ సంగీత వాయిద్యాల కంపనాలపై లెక్కలు కట్టి భారతీయ సంగీత వాయిద్యాలు కూడా అనేకమైనటువంటి రాగాలను అవలీలగా పలికిస్తాయని, పాశ్చాత్య సంగీత వాయిద్యాలకు ఏమాత్రము తీసిపోవని, భారతీయ సంగీత వాయిద్యాల పట్ల అంతవరకు విదేశీయులకు ఉండేటువంటి భ్రమలను తొలగించారట. ఇది రచయిత చెప్పినటువంటి ఈ విషయం వెనుక దాగి ఉన్న అసలు కథ. ఓకే. उस जमाने के प्रसिद्ध शिक्षा शास्त्री सर आशुतोष मुखर्जी को इस प्रतिभावान युवक के बारे में जानकारी मिली. उन्हीं दिनों कलकत्ता विश्वविद्यालय में प्रोफेसर का नया पद सृजित हुआ था.
मुखर्जी महोदय ने रामन के समक्ष प्रस्ताव रखा कि वे सरकारी नौकरी छोड़कर कलकत्ता विश्वविद्यालय में प्रोफेसर का पद स्वीकार कर ले। रामन के लिए यह एक कठिन निर्णय था। उस जमाने के हिसाब से वे एक अत्यंत प्रतिष्ठित सरकारी पद पर थे, जिसके साथ मोटी तनख्वाह और अनेक सुविधाएं जुड़ी हुई थी। उन्हें नौकरी करते हुए 10 वर्ष बीत चुके थे। ऐसी हालात में सरकारी नौकरी छोड़कर कम वेतन और कम सुविधाओं वाली विश्वविद्यालय की नौकरी में आने का फैसला करना हिम्मत का काम था। విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ పోస్టులోకి రమ్మని సర్ ఆశుతోష్ ముఖర్జీ గారు రామన్కి ఒక ఆఫరు ఇచ్చారు. అయితే రామన్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అప్పటికి 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో తక్కువ జీతము, తక్కువ సౌకర్యాలు ఉండేటువంటి యూనివర్సిటీ ఉద్యోగం చేయాలని నిశ్చయించుకోవడము అంటే అది చిన్న విషయం కాదు. సో ఇక్కడ అశుతోష్ ముఖర్జీ అన్న పేరు తీసుకున్నాం కదా, ఆయన ఎవరంటే ఆ కాలంలోనే ప్రముఖ విద్యావేత్త. ఆయన బ్యారిస్టరీ చదివారు, అలాగే ఎంఎస్సి ఫిజిక్స్లో డిగ్రీ తీసుకున్నారు, అలాగే ఎంఎస్సి మ్యాథమెటిక్స్లో కూడా డిగ్రీ తీసుకున్నారు. సో కలకత్తా యూనివర్సిటీకి 2 సార్లు వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. సో అందుకని రామన్కి సైన్స్ పట్ల ఉండేటువంటి జిజ్ఞాస, ప్యాషను ఏదైతే ఉందో అది గమనించి ఆయనను కలకత్తా యూనివర్సిటీలో प्रोफेसर रम्मनी आह्वान पलिकारू। रामन सरकारी नौकरी की सुख सुविधाओं को छोड़ सन 1917 में कलकत्ता विश्वविद्यालय की नौकरी में आ गए। उनके लिए सरस्वती की साधना सरकारी सुख सुविधाओं से कहीं अधिक महत्वपूर्ण थी। कलकत्ता विश्वविद्यालय के शैक्षणिक माहौल में वे अपना पूरा समय अध्ययन, अध्यापन और शोध में बिताने लगे। 4 साल बाद यानी सन 1921 में समुद्र यात्रा के दौरान जब रामन के मस्तिष्क में समुद्र के नीले रंग की वजह का सवाल हिलोरे लेने लगा तो उन्होंने आगे इस दिशा में प्रयोग किए जिसकी परिणति रामन प्रभाव की खोज के रूप में हुई। ప్రభుత్వ ఉద్యోగంలోని సుఖాలు సౌకర్యాలు వీటన్నిటిని వదిలేసి ఆయన 1917లో కలకత్తా విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ పోస్ట్లో చేరిపోయారు. నిజానికి ఆ విశ్వవిద్యాలయంలో అంత చదువుల వాతావరణమే ఉంటుంది కదా. అధ్యయనం ద్వారా తను కొత్త విషయాలను నేర్చుకోవచ్చు, అలాగే నేర్చుకున్నటువంటి విషయాలను ఒక ప్రొఫెసర్గా స్టూడెంట్స్కి చెప్పవచ్చు. అంతేకాకుండా రకరకాల విషయాలను కనుక్కోవాలనే ఆయన తపన, ఆయన అభిరుచి ఏదైతే ఉందో, అంటే ప్రయోగాలు చేయడం ఏదైతే ఉందో అది ఇక్కడ సాధ్యమవుతుంది కదా. సో అందుకని ఆ ప్రభుత్వ ఉద్యోగంలో వచ్చేటువంటి సుఖాలు సౌకర్యాలు వీటన్నిటికంటే ఈ సరస్వతి సాధననే చాలా గొప్పదిగా భావించి ఆయన 1917లో ఈ ప్రొఫెసర్ పోస్ట్లోకి చేరిపోయారు. 4 ఏళ్ల తర్వాత 1921లో రామన్ సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రము ఎందుకు నీలంగా కనిపిస్తుంది, ఈ నీళ్లకు నీలిరంగు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ నీలిరంగుకు సంబంధించిన ప్రశ్నల అలలు ఆయన మెదడులో అలజడిని సృష్టించాయి. దానితో ఈ దిశగా ఆయన ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాల ఫలితమే రామన్ ఎఫెక్ట్ రూపంలో బయటకు వచ్చింది. रामन ने अनेक ठोस रवों और तरल पदार्थों पर प्रकाश की किरण के प्रभाव का अध्ययन किया। उन्होंने पाया कि जब एक वर्णीय प्रकाश की किरण किसी तरल या ठोस रवेदार पदार्थ से गुजरती है तो गुजरने के बाद उसके वर्ण में परिवर्तन आता है। वजह यह होती है कि एक वर्णीय प्रकाश की किरण के फोटॉन जब तरल या ठोस रवे से गुजरते हुए इनके अणुओं से टकराते हैं तो इस टकराव के परिणाम स्वरूप वे या तो ऊर्जा का कुछ अंश खो देते हैं या पा जाते हैं। दोनों ही स्थितियां प्रकाश के वर्ण में बदलाव लाती है। एक वर्णीय प्रकाश की किरणों में सबसे अधिक ऊर्जा
बैंगनी रंग के प्रकाश में होती है। बैंगनी के बाद क्रमशः नीले, आसमानी, हरे, पीले, नारंगी और लाल वर्ण का नंबर आता है। इस प्रकार लाल वर्णीय प्रकाश की ऊर्जा सबसे कम होती है। एक वर्णीय प्रकाश तरल या ठोस रवों से गुजरते हुए जिस परिमाण में ऊर्जा खोता या पाता है उसी हिसाब से उसका वर्ण పరివర్తిత్ हो जाता है। ఇక్కడ టోస్ అంటే ఘన పదార్థం అని అర్థం, రవ్వు అంటే స్ఫటికం, స్ఫటికాలు ఉంటాయి కదా అవి. అయితే ఇక్కడ స్ఫటికాకార ఘన పదార్థం అన్న అర్థంలో తీసుకోవాలి. ఓకే. తర్వాత తరల్ పదార్థ్. తరల్ పదార్థ్ అంటే వాయు పదార్థాలు వస్తాయి, ద్రవ పదార్థాలు కూడా వస్తాయి. रामन ने अनेक ठोस रवों और तरल पदार्थों पर प्रकाश की किरण के प्रभाव का अध्ययन किया. అంటే ఇలా రకరకాల స్వభావాలు కలిగినటువంటి పదార్థాలపైన కాంతి కిరణాలు ఏ విధంగా ప్రభావాన్ని చూపుతాయో దాని గురించిన అధ్యయనం చేశారు రామన్. उन्होंने पाया कि जब एक वर्णीय प्रकाश की किरण किसी तरल या ठोस रवेदार पदार्थ से गुजरती है तो गुजरने के बाद उसके वर्ण में परिवर्तन आता है. అంటే ఒకే రంగు కలిగినటువంటి కాంతి కిరణము వాయు పదార్థాల గుండా అలాగే స్ఫటికాకార ఘన పదార్థాల గుండా ప్రయాణం చేసినప్పుడు వాటి రంగుల్లో మార్పులు రావడాన్ని ఆయన గమనించారు. సో ఈ పారాగ్రాఫ్లో రచయిత రామన్ ఎఫెక్ట్ గురించి చెప్పడం జరిగింది. అయితే నేను ఇక్కడ ఒక్కొక్క వాక్యాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకుంటూ పెడితే, అంటే ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే విషయము అర్థం కాదు, ఎక్స్పెషల్లీ పిల్లలకి. అందుకని సో ఈ పారాగ్రాఫ్లో రచయిత రామన్ ఎఫెక్ట్ గురించి మొత్తంగా ఏం చెప్పారో దాన్ని పూర్తిగా ఒకేసారి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. భూమిపైన 15 కిలోమీటర్ల వరకు వాతావరణం ఉంటుంది. అయితే ఆ తర్వాత ఉండదా అంటే ఉంటుంది, కాకపోతే ఈ 15 కిలోమీటర్లలో ఉన్నంత దట్టంగా ఉండదు, అంతే. ఇక్కడ నేను ఒక బొమ్మ వేశాను చూడండి. నేను డ్రాయింగ్లో పూరు కాబట్టి తిట్టుకోకండి. అందులో స్క్రీన్ పైన అస్సలు కుదరలేదు. బ్లాక్ బోర్డ్ పైన అయితే కొంతలో కొంత లాగించేసేవాళ్ళం, ఇది అస్సలు కుదరలేదు. సో ఇక్కడ ఈ పొడుగ్గా కనిపిస్తుంది కదా, ఆకుల్లాగా ఉన్నాయి. సో ఇది చెట్టు అండి బాబు, నమ్మండి. ఆ తర్వాత ఇక్కడ ఇలా ఉంది కదా, ఇదేమో మనిషి. ఆ తర్వాత ఇక్కడ ఇదేమో ఇల్లు. ఓకే. సో ఇది భూమి అని అర్థమవుతుంది కదా. ఆ తర్వాత ఈ పైన పర్పుల్ కలర్లో లైన్స్ వేశాను కదా, ఇది వాతావరణం. అక్కడేమో సూర్యుడు, సూర్యకాంతి ఇలాగ రెడ్ చుక్కలతో పెట్టాను, అది వాతావరణంలోకి ప్రవేశిస్తూ ఉంది. ఓకే. తర్వాత ఆ పైన బ్లూ గీతలు గీసాను కదా, అదేమో ఆకాశం. అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశానికి ఈ బొమ్మ చాలా కీలకమైనది, అది విషయం. ఈ వాతావరణంలో వాయువులు, నీరు, నీటి ఆవిరి, ధూళి కణాలు, ఇలా 4 రకాల పదార్థాలు ఉంటాయి. నీరు, నీటి ఆవిరి, ధూళి కణాలు, వీటిలోని అణువులు చాలా దగ్గరగా ఉంటాయి. కనుక వీటి గుండా ప్రయాణించే కాంతి ఎలా ఏ రంగులో వెళ్ళిందో అదే రంగులో బయటికి వస్తుంది. ఓకే. అయితే వాయువులలోని అణువులు చాలా దూరంగా స్కాటర్ అయి ఉంటాయి. అంటే సో వాయువు ఒక పదార్థం అనుకున్నప్పుడు ఆ పదార్థం గుండా కాంతి ప్రసరించినప్పుడు, అంటే ప్రయాణం చేసినప్పుడు ఆ పదార్థంలోని పరమాణువులో కేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. పరమాణు స్ట్రక్చర్కి సంబంధించిన ఒక బొమ్మను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఇది పరమాణువు యొక్క స్ట్రక్చరు. ఇప్పుడు ఇక్కడ నేను ఇలాంటిది ఇంకొక బొమ్మ వేసాను చూడండి. ఇక్కడ రెడ్గా కనిపిస్తుంది కదా మధ్యలో, ఇది కేంద్రకం. ఈ కేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉన్నాయి. చిన్న డాట్స్ పెట్టాను చూడండి. సో ఓకే. దీని చుట్టూ ఉండేటువంటి సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్ట్రాన్ల యొక్క ఎనర్జీ లెవెల్స్. కొంచెం శక్తి కలిగినటువంటి ఎలక్ట్రాన్లు ఇక్కడ ఉంటాయి, ఇంకొంచెం ఎక్కువ శక్తి కలిగినటువంటి ఎలక్ట్రాన్లు ఈ పై కక్షలో ఉంటాయి, దీనికంటే ఎక్కువ శక్తి కలిగినటువంటి ఎలక్ట్రాన్లు ఈ పై కక్షలో ఉంటాయి. ఇలా డిఫరెంట్ కక్షలు ఉంటాయి, అంటే వీటినే ఎనర్జీ లెవెల్స్ అని అంటాం. ఓకే. శక్తి కక్షలు అనమాట. సో దీనికి నేను కేంద్రకం అని ఇక్కడ రాసాను చూడండి. ఇవేమో ఈ చిన్న బబుల్స్ లాగా ఉన్నాయి కదా ఈ కక్షల్లో, ఇవి ఎలక్ట్రాన్లు అనమాట.
సో ఇక్కడ నేను సూర్యుడి బొమ్మ వేశాను. సో ఇక్కడ సూర్యుడి నుండి వచ్చేటువంటి కాంతి ఏదైతే ఉందో అది వాతావరణంలోని వాయువుల గుండా ప్రయాణం చేసినప్పుడు అంటే ఈ పరమాణువులను టచ్ చేస్తుంది కదా. సో ఈ పరమాణువుల్లోని ఎలక్ట్రాన్లను ఈ కాంతి కణము అంటే కాంతి శక్తి ఏదైతే ఉందో ఫోటాను అది వచ్చి ఢీ కొడుతుంది. ఢీ కొట్టినప్పుడు ఈ ఎలక్ట్రాను ఆ ఫోటాన్ని మింగేస్తుంది అనమాట. అంటే దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా మింగేసినప్పుడు అంటే దాని యొక్క శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగినప్పుడు దాని యొక్క కక్ష కూడా మారుతుంది. అంటే ఈ పై కక్షలోకి వచ్చి కూర్చుంటుంది కాసేపు. అక్కడి నుంచి మళ్ళీ కొంచెం సేపటికి మళ్ళీ కిందికి దిగిపోతుంది అది. అలా అంటే తన ఒరిజినల్ కక్షలోకి వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఎంత శక్తి కలిగినటువంటి ఫోటాను తీసుకుని ఉంటుందో అంతే శక్తి కలిగినటువంటి ఫోటానుని బయటికి తోసేస్తుంది అంటే పంపించేస్తుంది. అట్లా అంటే సేమ్ శక్తి కలిగినటువంటి ఫోటాను బయటికి వస్తే దానిని ర్యాలే వికిరణం అని అంటారు. అంటే ర్యాలే అనే శాస్త్రవేత్త ఈ విషయాన్ని ప్రతిపాదించారు కనుక అదనమాట. ఇప్పుడు రామన్ చెప్పింది ఏంటంటే కాదు, ఒక్కొక్కసారి ఈ ఎలక్ట్రాను ఎంత శక్తి కలిగినటువంటి ఫోటానును తీసుకొని ఉంటుందో అంతకంటే ఎక్కువ శక్తి కలిగినటువంటి ఫోటానును బయటికి పంపిస్తుంది. ఒక్కొక్కసారి అంతకంటే తక్కువ శక్తి అంటే ఎంత శక్తి కలిగినటువంటి ఫోటానును తీసుకొని ఉంటుందో అంతకంటే తక్కువ శక్తి కలిగినటువంటి ఫోటానును అది విడుదల చేస్తుంది. అందుకని దీనిని రామన్ వికిరణం అని అంటారు. అంటే రామన్ స్కాటరింగ్ అని అర్థం. ఓకే, రామను ఈ విషయాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. సో ఇప్పుడు ఎంత శక్తి కలిగినటువంటి ఫోటాను తీసుకొని ఉంటుందో అంతకంటే ఎక్కువ శక్తి కలిగినటువంటి ఫోటాను బయటికి పంపిస్తుంది, లేదా అంతకంటే ఎక్కువ శక్తి బయటికి విడుదల చేస్తుంది ఎలక్ట్రాను అని అనుకున్నాం కదా. ఆ స్థితి కూడా ఉంటుంది అని చెప్పారు కదా రామను. సో ఆ స్థితిలో ఏమవుతుంది అనంటే సూర్యకాంతిలో 7 రంగులు ఉంటాయి కదా. ఏవి అంటే విబ్జిఆర్ అంటాం కదా. ఇంద్రధనస్సు ఏర్పడినప్పుడు 7 రంగులు కనిపిస్తాయి కదా. సో వి అంటే వైలెట్, ఊదా రంగు. ఓకే, దాన్ని హిందీలో బైంజని అని అంటాం. అట్లాగే ఆస్మాని అంటే ఇండిగో, తర్వాత బ్లూ, గ్రీను, ఎల్లో, ఆరెంజు, రెడ్, ఇలా 7 రంగులు ఉంటాయి కదా. సో మరి ఈ 7 రంగుల కాంతి కణాలలో ఎక్కువ శక్తి కలిగినటువంటి ఎక్కువ పౌనఃపున్యం కలిగినటువంటి రంగు ఏది అని అంటే వైలెట్ అని చెప్తాం. దానికంటే కొంచెం తక్కువ పౌనఃపున్యం కలిగినది ఇండిగో, దానికంటే కొంచెం తక్కువ పౌనఃపున్యం కలిగినది బ్లూ. అయితే మరి ఇప్పుడు వైలెట్ యొక్క కాంతి కణాలు బయటికి రావాలి, ఆ రంగే కనిపించాలి. మరి మనకు ఆ రంగు కనిపిస్తుందా? లేదు. ఎందుకు అంటే వైలెట్, ఇండిగో యొక్క పౌనఃపున్యము ఎక్కువే అయినప్పటికీ సూర్యుని కాంతిలో ఆ రంగులు ఉండేటువంటి శాతము చాలా తక్కువ. బ్లూ యొక్క పౌనఃపున్యము వీటికంటే తక్కువే అయినప్పటికీ ఇది సూర్యకాంతిలో ఉండేటువంటి అంటే బ్లూ రంగు ఏదైతే ఉందో దాని శాతము ఎక్కువ. అందుకని బ్లూ రంగు ఆ యొక్క కణాలు ఇలా స్కాటర్ అవుతాయి ఎక్కడ? వాతావరణంలో. అందుకని మనము ఇలా వాతావరణంలోకి చూసినప్పుడు బ్లూ రంగు ఉంటుంది కదా, అది మన కంటికి చేరడం వల్ల మనకు పైనంతా కూడా నీలంగా కనిపిస్తుంది కదా. ఆ ఆకాశం యొక్క నీలము రంగే సముద్రం పైన రిఫ్లెక్ట్ అయినప్పుడు మనకు అది సముద్రము నీలంగా కనిపిస్తుంది. అంటే వాతావరణం అంతటా కూడా నీలిరంగు కాంతి కణాలే వెదజల్లబడి ఉంటాయి. ఈ కాంతి కణాలే పారదర్శకమైనటువంటి సముద్రపు నీటిపైన పడి మళ్ళీ అది పరావర్తనం చెందుతుంది. అంటే రిఫ్లెక్ట్ అయ్యి మన కంటికి చేరినప్పుడు మనకు సముద్రము నీలంగా కనిపిస్తుంది. అంతే. ఇది చెప్పినప్పుడు మా స్టూడెంట్ ఒక ప్రశ్న అడిగాడు, మరి ఇదే ఆకాశపు రంగు సముద్రం మీద పడినప్పుడు రిఫ్లెక్ట్ అయ్యి మనకు నీలంగా కనిపిస్తుంది అన్నారు కదా. మరి నదులు కూడా కిందనే ఉంటాయి కదా, అంటే గంగా నది కావచ్చు, కృష్ణ, గోదావరి ఏదైనా కావచ్చు. మరి ఆ నది నీళ్లు ఎందుకు మనకు బ్లూగా కనిపించడం లేదు అని అడగడం జరిగింది. మంచి ప్రశ్న కదండి. సో దీనికి నేను సమాధానం ఏం చెప్పానంటే నదిలో నీళ్ళన్నీ కూడా కల్మషంతో కూడుకున్నవి.
నది నీళ్లు స్వచ్ఛంగా ఉండవు, వాటిలో బురద మట్టి ఇరద మట్టి అంతా పేరుకుపోయి ఉంటుంది. అట్లాగే ఒండ్రు మట్టిని అన్నిటినీ తీసుకొని నది నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. సో నది నీళ్లు పారదర్శకంగా ఉండవు. ఈ నదులే సముద్రంలో వెళ్ళి కలిసినప్పుడు మేట వేసి 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 సో ఆ మట్టినంతా కూడా పోయి అవి స్వచ్ఛమైన నీళ్లుగా మనకు సముద్రంలో కనిపిస్తాయి. సో సముద్రంలో నీళ్లు చాలా పారదర్శకంగా ఉంటాయి, అంటే చాలా క్లియర్గా ఉంటాయి. అందుకని దానిపైన పడినటువంటి ఆకాశపు రంగు కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది. అదే నదులపైన పడినటువంటి కాంతి రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందుకు అంటే అక్కడ నది నీళ్లు స్వచ్ఛంగా ఉండవు, వాటిలో మట్టి రకరకాల మలినాలు అన్నీ కూడా కలిసి ఉంటాయి. సో అది విషయం. ఓకే, అంతేకాదు సూర్యుని నుండి బయలుదేరినటువంటి కాంతి ఏదైతే ఉందో అది వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు, వాయువుల గుండా ప్రవేశించినప్పుడు, అంటే ప్రయాణం చేసినప్పుడు ఇలాగా బ్లూ రంగులో బయటకు వస్తుంది. ఓకే, సో అట్లా కాకుండా వాతావరణంలో ధూళి కణాలు ఉంటాయి, నీరు ఉంటుంది, నీటి ఆవిరి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. వీటి గుండా ప్రయాణం చేసినప్పుడు అది రంగు మారదు. అంటే ఏ రంగు కాంతి అయితే అక్కడ ప్రయాణం చేసి ఉంటుందో, అంటే సూర్యకాంతి తెలుపులోనే ఉంటుంది కదా, అదే రంగే బయటికి వస్తుంది. అంటే ఎలక్ట్రానులు ఎంత శక్తి కలిగినటువంటి ఫోటానులు తీసుకొని ఉంటాయో అంతే శక్తి కలిగినటువంటి ఫోటానులు బయటికి వదిలేస్తాయి. సో అప్పుడు మనకు కాంతిలోని ఒకే రంగే కనిపిస్తుంది. రాత్రిపూట ఆకాశం ఎలా కనిపిస్తుంది? డార్క్ బ్లాక్లో కనిపిస్తుంది కదా. అదే టైంలో అంటే రాత్రిపూటనే మీరు సముద్రం చూసినా కూడా డార్క్ బ్లాకే కనిపిస్తుంది, అంటే బ్లూ రంగులో కనిపించదు. ఎందుకు అంటే సూర్యకాంతి ఉండదు కనుక. ఆకాశపు ఒరిజినల్ రంగు కూడా డార్క్ బ్లాకే, అయితే సూర్యకాంతి వల్ల మనకు బ్లూగా కనిపిస్తుంది. ఎందుకు అలా కనిపిస్తుందో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో రామన్ కనుక్కున్నటువంటి ఈ విషయంని రామన్ ఎఫెక్ట్ అని అంటారు. దీనికే ఆయనకు 1930లో నోబెల్ బహుమతి వచ్చింది. సో నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఇంకా ఇద్దరు హీరోస్ వస్తారు. అదేనండి, ఇంకా ఇద్దరు సైంటిస్టుల గురించి మనం మాట్లాడుకోవాలి. వీళ్ళతో రామన్కి ఎలాంటి లింక్ ఉంది, అంటే సంబంధం ఏమిటి, సో అనేది మనము నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఓకే, సో పాఠం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఫిజిక్స్ అండి బాబు, ఫిజిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా మొత్తం చూడండి, అప్పుడు పాఠం చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, సో వీడియో మధ్యలో అక్కడక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో కొంచెం గట్టిగా సౌండ్స్ వచ్చాయి కదా, అవన్నీ కూడా దీపావళి పటాకుల సౌండ్స్ అండి. సో మధ్య మధ్యలో కిచకిచ వస్తున్నాయి కదా, అవి మా పిచ్చుకల సౌండ్. సో ఇది నేను క్రియేట్ చేసినటువంటి డిస్టర్బెన్స్ కాదు, దయచేసి అర్థం చేసుకోగలరు. ఓకే, సో ఈరోజుకైతే ఇంతేనండి వీడియో. మరోసారి మరో కొత్త అంశంతో మీ ముందుంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్.